హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే బడ్జెట్లో ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అండి. సో బడ్జెట్లో ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన శుభవార్త ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే బడ్జెట్లో ఉద్యోగులకు పెన్షన్లకు శుభవార్త అండి. సో బడ్జెట్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక సిబ్బంది కమిటీలు 8వ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లతో సహా అన్ని ప్రయోజనాలు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం బడ్జెట్ను 2024లో కీలక ప్రకటన చేయొచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. మరి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను జూలై 23వ తేదీ అనగా ఈ నెల 23వ తేదీ మంగళవారం అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తొలిసారిగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారండి. సో ఇది 8వసారి అయితే బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. సో మొత్తంగా ఈ క్రమంలో ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని అధికారిక వర్గాలు అంటున్నాయి. దీంతో దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరనుందని చెప్తున్నారని. అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్న క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని అమలు చేయాలని పలు కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. కోట్లాది మంది ఉద్యోగులకు లబ్ధి. బడ్జెట్లో అనేక సిబ్బంది కమిటీలు 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న సిఫార్సుల ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని, ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 18 నెలల డిఆర్ఎస్ అలవెన్స్ను, డిఆర్ఎస్ రిలీఫ్ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ సెక్రటరీ లేఖ రాసిందండి. సెంట్రల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ యాదవ్ గారు కూడా ఇప్పటికే డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భత్యం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని కోరారు. ఇక ప్రభుత్వం 8వ వేతన కమిషన్ అమలు చేస్తే కనుక 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రయోజనం అయితే నేరుగా చేకూరుతుందని చెప్పారు. ఇప్పటికే 7వ వేతన సంఘం ప్రతి 10 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ జీతభత్యాలు అన్నీ కూడా వాటి రకాల ప్రయోజనాలన్నీ సమీక్షిస్తుంది. ఆ క్రమంలో పే కమిషన్ ఏర్పాటు చేస్తుంది. వేతన సంఘం ఉద్యోగుల నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాత పే కమిషన్ అమలు చేయబడుతుంది. 7వ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014 అయితే అప్పటి PM మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 7వ వేతన సంఘం అనేది 2016 జనవరి 1లో అమల్లోకి వచ్చింది. దీంతో ఈ నియమం ప్రకారం 8వ వేతన సంఘం కూడా 2026 జనవరి 1 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో పే కమిషన్ ఏర్పాటు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా ఆర్థిక నిపుణులు అంటున్నారండి. సో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకు బడ్జెట్లో భారీ శుభవార్తలు అయితే ఆశిస్తున్నారండి. మరి బడ్జెట్ ఏదేమైనా కూడా మనకు బడ్జెట్లో వెలువడే అంశాలు అనేది కీలకం కాబట్టి 23వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్.